అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, చంద్రజ్యోతి గారి నాయకత్వం, రామనారాయణ గారి నాయకత్వం, గుర్తుంచుకోరి గారికి బాబురావు గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా వెన్ను పోయినాడు అటువంటి నాయకుడికి మీరందరూ దయచేసి బుద్ధి చెప్పాలి. ఇవాళ వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటి ముందు గత 50 సంవత్సరాల సంది బురదమయమైనటువంటి రోడ్లు మీ అందరూ మీ రంగపల్లి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటే మన గండ్ర వెంకటరమణ గారు సారు చూసి అందరికీ నమస్కారం. రంగపల్లి గ్రామానికి వచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు గండ్ర రమణారెడ్డి గారికి మరియు మిత్రులకు, శ్రేయోభిలాసులకు, అక్క చెల్లెళ్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీరు ఇలాగే నేను పైకి రావాలి అనే ఆకాంక్షతో మీ ముందు ఇదివరకు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను అని చెప్పేసి మనవి చేస్తూ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి ప్రచారానికి వచ్చే సందర్భంలో ఇప్పుడే మాట్లాడినటువంటి మీ పూర్వ సర్పంచ్ శ్రీమతి సంజయ్ వెంకన్న గారు, అదేవిధంగా ఇప్పుడు మీ అందరి యొక్క సహకారాన్ని అడగడానికి మీ ముందు నిలబడినటువంటి శ్రీ మోహన్ రావు గారు, మా మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు అంకం రాజేందర్ గారు, మిత్రుడు బండి రమేష్ గారు, పాని గారు, అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించినటువంటి విక్షపతి గారు, విజేందర్రావు గారు, బాబురావు గారు, ఉమరయ్య గారు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా పొద్దుటి నుంచి కూడా వ్యవసాయ క్షేత్రాలలో పని చేసుకుని ఈ సమయంలో ఇంత సాయంకాలం పూట కూడా శ్రమనకుండా వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు, గ్రామ పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. రంగైపల్లి గ్రామం ఈ రోజు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఎప్పుడైతే మోహన్ రావు గారు నామినేషన్ వేసిల్లో గా మోహన్ రావు తోటి ఏమైతుందని కొంతమంది విర్రవీగిళ్ళు. కొద్ది దూరం తర్వాతనే మోహన్ రావు మామూలుడు కాదు, గట్టివాడని, నేను ఆయనతో పోటీ పడలేనని మధ్యలోనే మరి పోయినటువంటి పరిస్థితి. అభ్యర్థి దొరకకపోతే రాత్రి కండువాలు మార్చి మావాడని చెప్పుకుంటా ఉన్నారు. ఇంతకుముందే సోదరిమణి సంజయ్ రాణి గారు మాట్లాడింది. ఈ గ్రామాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి 5 ఏళ్లలో చేసి చూపెట్టడం జరిగింది ఆమె నాయకత్వంలో. ఈ రోజు ఎక్కడ మనం నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి రోడ్డు కూడా, నేను ఇక్కడి వరకు వస్తే కూడా సీసీ రోడ్డు మీద వచ్చింది తప్ప ఎక్కడ కూడా మట్టి రోడ్డు మీద రాలేదు. ఈ రోజు గ్రామం యొక్క అభివృద్ధి జరగాలనేటువంటి ఆకాంక్ష ఉంటే తప్పకుండా అభివృద్ధి అనేది జరుగుతుంది, నిధులు వస్తాయి. కానీ సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పం ఉన్న వారి చేతిలో పదవి ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా మోహన్ రావు గారి మరి నాయకత్వంలో భవిష్యత్తు రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కొద్దిమంది చెప్తా ఉన్నారు, మా పార్టీ అధికారంలో ఉన్నది, మేము లేకపోతే అధికారులు మీ అభివృద్ధి కాదని. ఇంతకుముందే చక్కగా చెప్పింది మాజీ సర్పంచ్ గారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన నిధులు వస్తాయి, ఒకవేళ అదే నిధులు రాకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం యొక్క కాల వ్యవధి ఇంకా 3 ఏళ్లు మాత్రమే.
3 ఏళ్ళు అయినాక వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఏమన్నా మిగిలిపోయిన పనులుంటే మనం ఆరోజు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారి పరిపాలనలో 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా పల్లె ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రణాళికాబద్ధంగా ఏ గ్రామానికి ఏమేమైతే అవసరాలు ఉన్నాయో, మరి 70-80 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో చాలా మంది సర్పంచులు వచ్చి ప్రభుత్వాలు వచ్చినాయి. ఇంత సమగ్రంగా ఎవరైనా ఆలోచన చేసిందా? ప్రతి గ్రామ పంచాయతీలో ఒక క్రీడా ప్రాంగణం, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పల్లె ప్రకృతి వనం, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక శ్మశాన వాటిక, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డంపింగ్ యార్డు, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టరు, నీళ్ల ట్యాంకరు, చెత్త తీసుకెళ్లడానికి ఒక డబ్బా, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రామ కార్యదర్శిని మరి ఇచ్చి ఈ రోజు ఇన్ని రకాలుగా అభివృద్ధి జరిగింది. శాశ్వతంగా మంచినీటి సమస్యలు పరిష్కరించడానికి గోదావరి జలాలను ఎక్కడి నుంచో గణపురం నుంచి మరి భీంగల్పూర్ నుంచి మనం ఈ రోజు లైన్ల ద్వారా పెద్ద పెద్ద లైన్స్ తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ రకంగా గ్రామాలన్నీ కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి, పట్టణాలతో సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసుకోవడం జరిగింది. మరి ఏం జరిగింది? 2 ఏళ్లలో ఎన్నికలు సకాలంలో పెట్టాల్సిన పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం పెట్టకుండా కాలయాపన చేయడం వల్ల, నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈ 2 ఏళ్లలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినాయి. గతంలో సంజారాణి గారి సర్పంచ్ ఉన్నప్పుడైతే ఏ పనులతో ఆగిపోయిందో ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ రోజు మళ్ళీ మరి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. మరి కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి, మరి అదేవిధంగా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ రంగానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో మనం అందరం కూడా అనుభవిస్తా ఉన్నాం. ఎవరైనా రైతు గురించి మాట్లాడిన నాయకులను చూసినాం కానీ రైతుల గురించి సమగ్రంగా ఆలోచన చేసి ఏ ఒక్క రైతు నాయకుడు యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వకుండానే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా రైతులకు బీమా సౌకర్యం, రైతుకు ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజమరణం చెందిన 5 గుంటల భూములను తెలిసిన 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించి ఈ గ్రామాల్లో కూడా ఎంతో మంది చనిపోయేటువంటి రైతు కుటుంబాలకు ఆదుకున్నటువంటి చరిత్ర. 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల గతంలో సమైక్య రాష్ట్రంలో 4 గంటలు 3 గంటలు 2 విడతలుగా కరెంట్ ఇచ్చేది. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల మేలైన కరెంటు మరి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఇచ్చేళ్ళు. ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈనాడు ఉండేటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు గుప్పించిండు. ఆ గుప్పించినటువంటి హామీలలో ప్రజలందరూ కూడా ఆశపడ్డారు, అవకాశాన్ని ఇచ్చింది. ఏం జరిగింది 2 నెలలలో? ముఖ్యంగా మా ముందు మహిళా సోదరి మళ్ళీ ఉన్నారు. మనం ఆనాడు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే 1 లక్ష సరిపోతుందా? పెళ్లి అయినాక 3 నెలలకు 4 నెలలకు ఇస్తారా చెక్కు? మేము కనుక అధికారంలోకి వస్తే పెళ్లి కారెంట్ పెట్టగానే కారెంట్ తో పాటు పెళ్లి రోజే 1,00,000 రూపాయల చెక్ ఇస్తాం, తులం బంగారం ఇస్తాం అన్నాడు. ఇచ్చినామా తులం బంగారం? ఈ రోజు రంగయ్యపల్లిలో పెళ్లిలు కాలే 2 నెలల్లో తులం బంగారం ఇయ్యలే. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకోవడానికి ప్రతి మహిళకు 2,500, అత్తకు, కోడలకు, బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమందికి 2,500 ఇస్తా అన్నాడు. 2,500 ఇచ్చిండా? ఏమన్నా 2,500 ఇయ్యకపోయినా నన్ను అడుగులు అన్నాడు. 2,500 ఇయ్యలే. అంతేకాదు ఈ రోజు ఎన్ని మాటలు చెప్పిండు. మా ఆడబిడ్డలు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు. వీటన్నిటితో పాటుగా మరి ఆకట్టుకోవడానికి ముఖ్యంగా మా మహిళా వృత్తులు, వితంతులు, వికలాంగులు మరి ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ ఉండే, రాష్ట్రం విడిపోయినాడు. 200 పెన్షన్ 1000 చేసిండు. మళ్ళీ దాన్ని 2,000 చేసిండు. 2,000 చేస్తే అందరూ కేసీఆర్ గారు పొగిడిల్లు. కేసీఆర్ పెద్ద కొడుకు అని అమ్మన్నది, కేసీఆర్ అన్నది ఒక అక్క అన్నది, కేసీఆర్ బాగున్నాడని ఒక ఆయన వికలాంగుడు అన్నాడు. కానీ ఈనాడు ఉండేటువంటి ప్రభుత్వం ఆశ పెట్టడం వల్ల మేము అధికారంలోకి ఎక్కిలవా 2,000 పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పిండు. ఈ 24 నెలల్లో 4,000 అయిందా? మరి 4,000 పెన్షన్ వికలాంగులకు 6,000 అయిందా? కాలే. 2,000 పెన్షన్ 4,000 కాలే, 4,000 పెన్షన్ 6,000 కాలే. మరి కేవలం మాటలతో కాలయాపన జరుగుతా ఉన్నాయి. ఈ రకంగా ప్రజలను వంచిండు, మహిళలను మోసం చేసిండు. మరి కేసీఆర్ గర్భిణీ స్త్రీలు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చేది. ఈ 2 నెలల కిట్ కూడా ఇస్తలేదు. మన భూపాలి మీద దవాఖానలా కేసీఆర్ తెచ్చినటువంటి కిట్లు పడినాయి. అలా వైరంగానని రాదులే బాబు మీకు ఏమైనా పోతుందా అంటే ఇయ్యమని చెప్పి దాన్ని రంగు పూసి
ఏదో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక హామీలు కూడా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రైతులకు రైతు బంధు 15,000 చేస్తా అన్నాడు. 15,000 మాట దేవుడెరుగు. ఉన్నటువంటి రైతు బంధు ఎగ్గొట్టే పరిస్థితి వచ్చింది. రైతులకు వడ్లకు బోనస్ ధర అన్నాడు, బోగస్ మాటలు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇట్లా అందరినీ కూడా మోసం చేసిండు. ఇప్పుడు కొత్త మాట చెప్తా ఉన్నారు, మాకు కనుక ఓటేయకపోతే మీ ఇల్లు కట్టని చెప్తా ఉన్నారు. వచ్చినే ఊరికి 8 10 ఇచ్చి ఇప్పుడు లిస్టులు తయారైతాయి. 50 లిస్టు, 60 లిస్టు, 100 లిస్టు. ఓట్లు పడగానే మీకు ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు వచ్చే స్కీములే. మరి అందరికీ కూడా తెలుసు, ఆడబిడ్డలు ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సద్దుల పండుగ అంటే ముందే మీకు చీరలు వచ్చినాయా లేదా? మరి ఇప్పుడెప్పుడు వచ్చినాయి చీరలు? ఎన్నికల ముందు కొంతమందికి చీరలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినాయి, చీరలు వచ్చినాయి. ఎన్నికలు పోయినాయి, చీరలు పోతాయి. అది కూడా ఎంతమందికి? అందరికీ ఏంటంట సుమా మహిళా సంఘంలో సభ్యులు మాత్రమే ఇచ్చాడట. మనమేమి ఇచ్చినాం? 16 ఏళ్ళ అమ్మాయిలకు మొదలు పెడితే వృద్ధుల వరకు ఇచ్చినాం. ఆ రకంగా మన కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి అర్థం చేసుకున్నారు. 2 నెలలనే ప్రభుత్వం ఏదైనా ఉంటే 4 ఏళ్లకో 3.5 ఏళ్లకో అబ్బా బాగలేదంటారు. కానీ ఈయన ఎక్కిన 6 నెలలకే మొదలైంది. అది ఈయన పరిపాలన బాగలేదని ఎవరు మాట్లాడినా ఈ ప్రభుత్వం యొక్క పనితీరును విమర్శించే పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి అనొచ్చురా? దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్న ముఖ్యమంత్రి, మాట వైపిన ముఖ్యమంత్రి ఉన్నాడా? మన రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ మన శాసనసభ్యుడు కూడా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అద్భుతాలు చేస్తాం, మొత్తం కూడా మా పార్టీలోకి రాకపోతే సంగతులు చూస్తాం, గింగతులు చూస్తామని చెప్తా ఉన్నారట. ఎవరి సంగతి చూసే పరిస్థితి ఉండదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు తప్ప పాలకులు ఎప్పుడు కూడా రాజులు కాలేరు అనే విషయాన్ని గుర్తెరగాలి. ఈ రోజు ఎంత అహంకారంతో ఎర్రవీగిన వాళ్ళైనా ప్రజాక్షేత్రంలో తలంచాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా వెనుకకు తగ్గాల్సిన అవసరం లేదు. ఎవరు భయభ్రాంతుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. భయపడ్డ వాళ్ళు మరి ఖచ్చితంగా భయపడిపోతారు తప్ప ఎవరిక్కడ భయపడరు. తెలంగాణ గడ్డ పోరాటాల పురటి గడ్డ. రంగేపల్లె గ్రామం ఖచ్చితంగా చైతన్యవంతమైన గ్రామం. ఖచ్చితంగా మరి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి మోహన్ రావు గారి ఉంగరం గుర్తు, వారితో పాటు మన టీం అందరూ కూడా వార్డు సభ్యులుగా ఉన్నారు. మన వార్డు సభ్యులను, వారితో పాటు మన ఉప సర్పంచులు అందరం కూడా మన పార్టీ వాళ్ళని గెలిపించుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పురోగతిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితోటి ముందుకు పోవాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పనితీరు చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్తాను, యూరియా సంగతి చెప్పుకోవాలి సార్ అని. యూరియా ఎట్లుండే మనం ఉన్నప్పుడే మన యూరియా ఆటో ఆయనకు డబ్బులు ఇచ్చి రేవణ పోతాను కదా, ఒక 10 బత్తాల యూరియా తెమ్మంటే తెచ్చి ఇంటికాడ ఇచ్చేది. మరి ఇలా సర్కారాయం లేవుండే. యూరియా కొరకు భార్య భర్త ఇద్దరు పోవాలి, చెప్పులు లైన్లో పెట్టాలి. మనం 4 బత్తాలు పెడతాడు, 1 బత్తి ఇస్తాడు, అది తీర్చినట్టు చెప్పితే ఇల్లే చల్లే టైపు చల్లాలి. కానీ ఇవాళ చల్లాల్సిన యూరియా 10 రోజులు కలిసి ఏమవుతుంది? అభివృద్ధి జరగదు, చెట్టు పెరగదు. కాబట్టి యూరియా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది. కనీసం రైతుల గురించి ఆలోచించడానికి సమయం లేని ప్రభుత్వం ఇది. ఈ రోజు 2 ఏళ్లలో ఎంతో గొప్పలు చేసామని చెప్పుకునే ప్రభుత్వం తప్ప, గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం తప్ప మాట మీద నిలబడేటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి గ్రామం, రంగేపల్లె గ్రామం రాబోయే 5 సంవత్సరాలు సమగ్రమైనటువంటి అభివృద్ధిని మరి ఈ రోజు కొనసాగించాలన్నా సమర్థవంతంగా కొంతమంది నాయకులు తాకట్టు పెట్టేటోళ్ళు ఉంటారు, తెల్లారులెత్త పంచాయతీ పుట్టించోళ్ళు. కానీ మోహన్ రావు గారు అలాంటి వ్యక్తి కాదు. మీ అందరికీ తెలుసు. ఆయన పిల్లగాడు కాదు, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చేత సర్పంచ్ పదవి ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ, మరి ఇంత సమయం ఇచ్చినందుకు మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తప్పకుండా ఉంగరం గుర్తు మీద ఓటు వేసి గెలిపేయమని కోరుకుంటూ, మళ్ళీ గెలిచిన తర్వాత మీ గ్రామంలో విజయోత్సవ సభలో కూడా నేను పాల్గొంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.